పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనంలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. పాటల మాటలతోటి చక్కనైన చదువులు అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది. సంస్కృతి. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చెన్నూరు ప్రాథమిక పాఠశాల ఏఏపీసీ చైర్మన్ సునీత గారికి, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు సీతారాం గారికి, అదేవిధంగా ఇంత వర్షంలో కూడా హాజరైనటువంటి పేరెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ అండి. ఈ పిల్లలు ఇక్కడ ఈ స్కూల్లో ఎలా చదువుతున్నారు, హోంవర్క్స్ చేస్తున్నారా చేయట్లేదా, ఈ పిల్లవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంది, చదువు వస్తుందా రావట్లేదా, స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నా, అన్ని విషయాలు ఇక్కడ మీరు నెలకు ఒకసారి ఒక 2 గంటల సమయం కేటాయించి మీరు ఇక్కడ తెలుసుకోవాలి. బడికి రావాలని చెప్తున్నాం. అసలు బడికి ఎందుకు రావాలి మీరు? బడిలో అసలు ఏముంది? చదువు ఉంది. ఇంకా ఏముంది? బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్చుదాం. మొదటి అక్షరమే ఆ చిన్న, అంటే అమ్మ కదా. అమ్మ ప్రేమ కన్నా చక్కనైన ప్రేమ లోకాన ఏముందిరా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నేర్చుదాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్కూల్లో ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ గెంతుకుంటూ ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలు చదువు నేర్చుకుంటారు. మరి ఎక్కడ ఏ ప్రైవేట్ పాఠశాలలో లేనటువంటి పిల్లల యొక్క స్వేచ్ఛ ఈ ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుంది. కాబట్టి పిల్లలందరినీ తప్పనిసరిగా బడికి పంపించండి. వాళ్ళు బడికి పంపించండి. మీకు చదువు ఎందుకు రాలేదు అనేది మమ్మల్ని అడగండి. ఓకే, మన టాపిక్లోకి వెళ్దామండి. ఈరోజు ఎజెండా ఏంటంటే తల్లిదండ్రులని ఆహ్వానించడం, అదేవిధంగా మన పాఠశాల గురించి హెచ్ఎం గారి నివేదిక. మెయిన్ ఈరోజు ఏంటంటే భాగస్వాములుగా తల్లిదండ్రుల యొక్క పాత్ర. బాబురావు గారు రండి. మరి ఇవన్నీ మీ యొక్క అభిప్రాయాలు, పిల్లల యొక్క ప్రతిభా ప్రదర్శన, అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ యొక్క నివేదిక, ఇవన్నీ ఒక 10 నిమిషాలు మనం చర్చించుకుందాం. పాఠశాలలో తల్లిదండ్రులు ఏ విధంగా భాగస్వాములు కావాలంటే, సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణలో ఉపాధ్యాయులకి సహకరించాలి, స్కూల్లోకి రావాలి. సహపాఠ్య కార్యక్రమాలు అంటే పాఠ్యాంశాలు మేము బోధిస్తాం టీచర్స్గా. సహపాఠ్యాంశాలు ఉంటాయి. ఆటలు, పాటలు, నృత్యం, యోగా, పని విద్య, వర్క్ ఎక్స్పీరియన్స్, కళాత్మక విద్య, విలువలు నేర్పడం, ఇలాంటివన్నీ సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. వీటిల్లో మీరు ఎవరైనా తల్లిదండ్రులకి వీటి గురించి తెలుసుంటే మీరు పిల్లలకి ఇక్కడ స్కూల్లోకి వచ్చి వీళ్ళకి నేర్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యోగా వచ్చు అనుకోండి, ఎవరికైనా పిల్లలకి యోగా నేర్పినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, మైండ్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైనా డ్యాన్స్, నృత్యం వచ్చు అనుకోండి, మీరు స్కూల్లోకి వచ్చి పిల్లలకి నృత్యాన్ని నేర్పించే అవకాశం మీరు కల్పించవచ్చు. ఇంకా ఏమైనా మీ కార్యక్రమాలు ఏమైనా వచ్చినట్లయితే మీరు స్కూల్లోకి వచ్చి
వాటిని పిల్లలకు నేర్పించేటటువంటి అవకాశం ఉంటుంది. కవిత్వం కానీ, పాటలు కానీ, ఆటలు. ఇప్పుడు మన గంతోటి వెంకటేశ్వరరావు గారికి ఆ పాటలు గేమ్స్ బాగా ఆడతారు. అలాంటి వాళ్ళు వచ్చి పిల్లలకి గేమ్స్ నేర్పించడం, ఇంకా పాటలు పాడే వాళ్ళు వచ్చి పాటలు నేర్పించడం, డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్ నేర్పించడం, యోగా వచ్చిన వాళ్ళు యోగా నేర్పించడం, ఇలాంటి సహపాఠ్యాంశాల గురించి పిల్లలకు నేర్పించవచ్చు. ఇది పాఠశాలలో తల్లిదండ్రులు భాగస్వామ్యం ఆ విధంగా ఉండొచ్చు. అదేవిధంగా ఇంటి వద్ద ఏ విధంగా పిల్లల చదువులో మీరు భాగస్వాములు కావాలంటే లెర్నింగ్ కార్నర్ ఒకటి ఏర్పాటు చేయండి. జాగ్రత్తగా లెర్నింగ్ కార్నర్ ఏర్పాటు చేయాలి ఇంటి దగ్గర. అంటే ఏదో పెద్దగా ఏదో కొత్తగా ఏర్పాటు చేయడం కాదు. మీ ఇంట్లో ఏదైనా ఒక మూల చూసుకొని ఒక ప్లేస్, ఆ ప్లేస్లో పిల్లవాడు కూర్చొని వాడు హోంవర్క్ చేసుకోవడానికి, చదువుకోవడానికి ఒక కార్నర్ ఏర్పాటు చేసుకోవాలి. ఉన్నంతలో లెర్నింగ్ కార్నర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి మూల చోట కానీ ఇంట్లో పిల్లలకు అనుకూలమైన ప్లేస్లో ప్రతిరోజు వాళ్ళు అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి. వాళ్ళు హోంవర్క్ చేసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు మీరు ఒక ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాలి, పిల్లలు చదువుకుంటున్నారా లేదా. మేము రాత్రి నుంచి స్టార్ట్ చేసిన వాట్సాప్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఏ క్లాస్ ఆ క్లాస్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరూ ఒక గ్రూప్, సెకండ్ క్లాస్ అందరూ ఒక గ్రూప్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అట్లా. ఆ గ్రూప్లో మీ పిల్లవాడు చదువుకునేటప్పుడు లేదా హోంవర్క్ చేసుకునేటప్పుడు ఒక ఫోటో తీసి పెట్టాలి. మేము హోంవర్క్స్ కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఆ గ్రూప్లో మేము తెలియజేస్తుంటాం. అంటే సెల్ ఫోన్ని బాగా వాడుకోవాలన్నమాట. ఆ లెర్నింగ్ కార్నర్ అనేది ఎట్లా ఉండాలంటే టీవీకి ఇంకేమన్నా బయట శబ్దాలకి కొద్దిగా దూరంగా ఉండాలి. టీవీ ఇక్కడే ఉండి టీవీ పక్కనే నేను చదువుకుంటా అంటే కుదరదు, కొంచెం దూరం వెళ్ళాలి. పిల్లలకి సెల్ ఫోన్ ఎక్కువ ఇవ్వద్దు, టీవీ కూడా ఏదో కొంచెం సేపు మాత్రమే చూసుకునేవాలి. ఆ లెర్నింగ్ కార్నర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రతిరోజు వాళ్ళు చదువుకునేటప్పుడు, హోంవర్క్ చేసుకునేటప్పుడు ఒక ఫోటో తీసి పెట్టాలి. ప్రతిరోజు ఏర్పాటు చేసుకున్న చదివే మూల వద్ద పిల్లలు సమయం గడిపించేలా మీరు ప్రోత్సాహం అందించాలి. అదే నువ్వు లెర్నింగ్ కార్నర్ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోరా, నేను అబ్జర్వ్ చేస్తుంటా, నీ వర్క్ అయిపోయిన దగ్గర నుంచి అక్కడ నుంచి లెగద్దు, లేకపోతే చదువుకునేది అంటే అక్కడే కూర్చొని చదువుకో, టీవీ దగ్గరికి వచ్చి చదువుకోవద్దు. చాలా మంది టీవీ మీద కూర్చొని హోంవర్క్ చేస్తుంటారు, అట్లా చేయనియద్దు. ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం టీవీ మీద ఉంటుంది, చేసేదేమో రాయడం వరకు రాస్తారు కానీ దానివల్ల ఉపయోగం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలకు ఏకాగ్రత కుదిరేందుకు వీలుగా వారి దృష్టిని మళ్ళించే టీవీ, రేడియో, మొబైల్ ఫోన్, టీవీ కానీ, రేడియో కానీ, ఫోన్లు కానీ వాళ్ళకి గేమ్స్ ఆడుకోవడానికి అందుబాటులో ఇవ్వద్దు. ఒకసారి పిల్లలతో కలిసి మీరు ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చారు అని ఒకసారి గమనించి ఆ హోంవర్క్ అంతా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది మీరు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఒక పలక మీద టైం టేబుల్, కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే టైం టేబుల్ రాస్తారు. ఈ 4:30కి ఇంటికి వస్తున్నారు, మీరు ఒక అర్ధగంట రెస్ట్ తీసుకోండి, టీ తాగి 5 గంటలకు వర్క్ స్టార్ట్ చేయండి. 5 నుంచి 5:30 దాకా తెలుగు చదువుకోండి, 5:30 నుంచి 6 దాకా ఇంగ్లీష్ చదువుకోండి, 6:30 నుంచి 7 దాకా మ్యాథ్స్ చదువుకోండి, ఒక 10 నిమిషాలు ఆడుకోండి, కొంచెం టీవీ చూడండి, తర్వాత 8:30కి అన్నం తిని పడుకోండి అని ఒక టైం టేబుల్ పలక మీద రాసి అక్కడ పెట్టినట్లయితే వాళ్ళకి ఏమైందంటే ఒక సిస్టమేటిక్ మెథడ్ అలవాటు అయిపోతుంది. ఒక అలవాటు చేస్తే మీరు లేనప్పుడు కూడా కొంచెంసేపు ఆడుకొని వాడు వర్క్ స్టార్ట్ చేసుకోండి అంటే వరుసగా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక 10-15 రోజులు కష్టంగా ఉంటుంది, అలవాటు అయిన తర్వాత ఈజీగా ఉంటుంది. అట్లా ఒక సిస్టమేటిక్ మ్యానర్ మీరు ఇంటి దగ్గర పిల్లలకి అలవాటు చేయండి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా అంటే లెర్నింగ్ కార్నర్, చదివే మూల. మీ ఇంటి దగ్గర ఏ ప్లేస్ అనుకూలంగా ఉందో ఒక మూల, అరే రోజు నువ్వు ఇక్కడే కూర్చొని చదవాలి, ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకోవాలని ఒక ప్లేస్ చూపించండి. తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, హోంవర్క్ ఇస్తున్నారా లేదా, హోంవర్క్ ఎంత ఇచ్చారు, అదొకటి పూర్తిగా చేశారా లేదా, అదొకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వర్క్ మొత్తం కంప్లీట్ అయితే మీరు అప్రిషియేషన్ చేయండి, పిల్లల్ని మెచ్చుకోండి. అరే ఈరోజు వర్క్ తొందరగా చేసినావు, చాలా బాగా చేసినావు, టీచర్స్ ఇచ్చిన హోంవర్క్స్ మొత్తం చేశారు అని పిల్లల్ని మెచ్చుకుంటే ఏమైందంటే వాడు తొందరగా ఈసారి మా డాడీ మెచ్చుకున్నా, మా మమ్మీ మెచ్చుకున్నా అని చెప్పేసి ఈసారి తొందరగా చేసుకోవడానికి అలవాటు ఉంటుంది. ఒకవేళ మీరు పనులకు వెళ్ళినా కానీ ఒక ఒక మేనర్లో అలవాటు అయిపోతుంది. కాబట్టి నేను మంచిగా తొందరగా చేసుకుంటే మా డాడీ మెచ్చుకుంటాడు, లేకపోతే నాకు చాక్లెట్ ఇస్తాడు, మా మమ్మీ మెచ్చుకుంటుంది అని చెప్పి వాడు అట్లా ఆ వేలో వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇక కొన్ని రోజుల తర్వాత మీరే గమనిస్తారు. ఇలాంటి మొత్తం మీరు ఇంటి దగ్గర చేయాలండి. అసలు వాళ్ళు ఏం నేర్చుకున్నారో అడగండి. ఈరోజు ఏం నేర్చుకున్నారు, టీచర్స్ ఏం చెప్పారు, అసలు టీచర్స్ ఎంతమంది వచ్చారు, ఏం చేశారు పోయిన దగ్గర నుంచి ఒకసారి అంటే గట్టించడకుండా మామూలుగా మీ దగ్గర కూర్చున్నప్పుడు అడగండి. తర్వాత వాళ్ళు హోంవర్క్ చేశారో లేదో గమనించండి, హోంవర్క్ చేయకపోతే అడగండి.
మేము ఏదైనా డౌట్స్ వస్తే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం కాబట్టి మేము వాట్సాప్లో మీకు హోంవర్క్ వాళ్ళు కొంతమంది చేయడం రాపోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు వాట్సాప్లో తెలియజేస్తే మేము రెస్పాండ్ అయ్యి ఆ డౌట్స్ మేము క్లియర్ చేస్తాం. మన స్కూల్కి వచ్చేదా కాకుండా అప్పటికప్పుడే డౌట్ వచ్చినప్పుడు మేము ఆ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం వాట్సాప్లో. ప్రతిరోజు పిల్లల్ని మీరు ఇంటి దగ్గర ఒక 2 లైన్లు 3 లైన్లు చదవమని చెప్పండి గట్టిగా. లవ్ రీడింగ్ అంటారు దాన్ని. దానివల్ల ఏమైందంటే భయం పోతుంది, పిల్లలకి భయం పోతుంది. చదివించండి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఈవీఎస్ కానీ బుక్ తీసి అరే ఒక పేరాను గట్టి చదవరా అన్నాడు. మేము ఇక్కడ చదివిస్తాం. మీరు కూడా ఇంటి దగ్గర 1 గంట కేటాయించండి పిల్లల కోసం. ఎందుకంటే మీ పిల్లలు ఇప్పుడు వాడికి మంచి పునాది వేసినట్లయితే వాడు పెద్ద అయిన తర్వాత మీరు పట్టించుకోగల. ఇప్పుడు ఈ స్థాయిలోనే పట్టించుకోవాలి 1 to 5 వరకే. తర్వాత ఒక యాప్ ఉంటుందండి మీ ఫోన్లో, మేము అందరికీ మీకు డౌన్లోడ్ చేసిస్తాం. ఆ యాప్ గురించి నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అది కరోనా టైంలో డెవలప్ చేసిన యాప్ అన్నమాట. ఇంటింటా చదువుల పంట అంటే టీచర్స్ లేకుండానే పిల్లలు స్వయంగా నేర్చుకోవచ్చు. దాని ద్వారా ఏది కావాలన్నా సరే ఆ యాప్ మొత్తం వస్తుంది. ఆ యాప్ మేము మీకు డౌన్లోడ్ చేసిస్తాం. దాన్ని ఎట్లా వాడాలనేది నేనే ఎక్స్ప్లెయిన్ చేసాను, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఆ లింక్ కూడా మీకు పెడతాం. దాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే యాప్ని ఎలా ఉపయోగించాలి అనేది అర్థమైపోతుంది. తర్వాత మీరేమో పిల్లలకు ఒకసారి చూపించారంటే దాని ద్వారా వాళ్ళే నేర్చుకుంటారు. ఇటువంటి కాంట్రాక్ట్ ఏం చేస్తానంటే సగం చేసి ఆపేసి మరి నాకు చేత కాదు మీరు వేరే వాళ్ళతో చేయించుకోండి అంటలేదు. ఆయన వచ్చి చేయట్లేదు. డబ్బులు ఉంచుకొని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అదే ఇప్పుడు హై స్కూల్కి అయితే మన మేడం సునీత మేడం గారు వాళ్ళు వచ్చి 2 నెలలు 3 నెలలు అవుతుంది. మొత్తం అన్ని పనులు చేసి పెట్టారు, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. మన స్కూల్కి మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పనులు కాలేదు. ఇప్పుడు పెయింట్స్ వచ్చినాయి, 3 లక్షలు పెట్టి పెయింట్స్ వచ్చినాయి. తర్వాత పిల్లలకి డ్యూయల్ డేస్ బల్లలు వస్తాయి, మంచి బల్లలు వస్తాయి. ఈ పని అయిపోతేనే ఆ బల్లలు వస్తాయి, లేకపోతే పంపిరట. అందుకని మనం కంప్లైంట్ పెడుతున్నాం. ఇప్పుడు మీ అందరు సంతకాలు తీసుకున్నప్పుడు వైట్ పేపర్ తీసుకుని చూసారా, అది ఎంఆర్ఓకి ఎండిఓకి కలెక్టర్కి కంప్లైంట్ పెడతాం. అరే బాబు నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే నువ్వు వదిలే వేరే వాళ్ళు చేస్తారు. అన్ని రకాలుగా రూమ్స్లో 4 ఫ్యాన్లు ఉన్నాయి, 4 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. మేడమ్స్ ఇక్కడ వెళ్ళారు, కొత్తగా సార్ వచ్చారు. ఇంకోసారి రాంబాబు సార్ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది, వస్తాడు ఆయన కూడా. ఇంకో హెచ్ఎం ఒకళ్ళు వస్తారు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం వస్తారు. ఈ నెలాఖరికల్లా మొత్తం మళ్ళీ 4 టీచర్స్ అవుతారు. మీరు కూడా ఏం చేస్తారు, సోమవారం నుంచి హోంవర్క్ ఎవరైనా ఇవ్వకపోయినా వీళ్ళు రాసుకోకపోయినా గమనించండి, అడగండి, మాకు ఫోన్ చేయండి. మీ గ్రూప్లో మీ అందరినీ యాడ్ చేసినాం. రాత్రి కొంతమందిని యాడ్ చేసినా ఈరోజు మొత్తం అందరినీ యాడ్ చేస్తాం. మీ పిల్లవాడు ఉన్న క్లాసు గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మాకు ఫోన్ చేసి అడగవచ్చు, సార్ ఈరోజు ఎందుకని పాఠం చెప్పలేదు, ఈరోజు హోంవర్క్ ఎందుకు ఇవ్వలేదు, మీరు అడగండి. అది ఎప్పుడు అడుగుతారు, మీరు పిల్లల్ని గమనించినప్పుడే అడుగుతారు. నేను ఉపాధ్యాయులు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మన స్కూలు ప్రైవేట్ స్కూల్ అయితే ఎలాగైతే మంచిగా ఉందో అలాగే మన గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ లెక్క ఇప్పుడు తయారు కావాలని అందరి ఉద్దేశము. మీరు ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించడమే కాదు, సారు బాధ్యత అనుకోవద్దు. మన తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో మన తల్లిదండ్రులకు మంచి బాధ్యత ఉంది. ఇది మన పిల్లగాడు మంచి చదివితే భవిష్యత్తులో పైకి వస్తాడు. రేపు అదే పిల్లగాడు భవిష్యత్తులో పైకి వచ్చిన తర్వాత అదే తల్లిదండ్రులకి ఎంత మంచి పేరు వచ్చింది అన్నది మనం కూడా ఆలోచించుకొని మనం ఇచ్చిన హోంవర్క్ మంచిగా చేయించి మన పిల్లగాడైనా చదువుతుందా చదవట్లేదు అన్నది మనం శ్రద్ధ తీసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సీతారాం సార్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన పాఠశాల ఉపాధ్యాయుడు సీతారాం గారు ఒక నిమిషం మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్కూల్ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు, పిల్లలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఇంతకుముందు ఇక్కడ పెనుపల్లి తాళ్ళపేంట అనే స్కూల్లో పనిచేసేవాడిని. ఒక వారం నుంచి బడి నిర్వహణ, పిల్లలని నాకు అనుకూలంగా మలుచుకోవటం, వాళ్ళకు చెప్పినటువంటి పాఠాలు చెప్పేశాను, హోంవర్క్ ఇవ్వటం, ఇవన్నీ ఒక ఉపాధ్యాయులుగా నేను ఏం చేయాలో నా కర్తవ్యం ఏంటో నేను స్టార్ట్ చేశాను. అయితే ముఖ్యంగా ఈ పీటీఎం అంటే పేరెంట్ మీటింగ్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఇప్పుడు మనకు మొక్కై వంగనది మానై వంగన అంటారు కదా.
అంటే మనం చిన్నప్పటి నుంచే ఆ పిల్లవాడిని ఒక మంచి సిటిజన్, ఒక ప్రౌడ్గా, ఒక వ్యక్తిగా ఈ సమాజానికి మనం అందించాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయులుగా నాకు, తల్లిదండ్రులుగా మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. కానీ ప్రస్తుతం నేటి సమాజం ఎలా ఉన్నదంటే ఈ పాఠశాల యొక్క పిల్లలను బోధించే ఈ విద్యా బోధన విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా శూన్యంగా ఉన్నది. ఒకప్పుడు నా చిన్నతనంలో నేను పడిపోయేటప్పుడు తెలిసి చిన్నపిల్లలు కాబట్టి ఆటలాడాలి, అడుకోవాలి, ఇటుకోవాలి ఉడుకుతా ఉంటే ఆ సారు అమ్మ నాన్న కొట్టి తీసుకెళ్ళి మరి ఆ బళ్ళో కర్రతోటి కొట్టి బళ్ళో పంపించి వచ్చేవాళ్ళు. ఆ కుక్క పెట్టి ఏడుచుకుంటూ వాళ్ళని అప్పుడు బడి ఉండేది. నేను చదువుకున్నప్పుడైతే 1 to 4th క్లాస్ వాళ్ళ చెట్టు కింద చదువుకున్నాను, చెక్కపొడి మీద. అలా చదువుకున్నటువంటి ఆ రోజుల్లో తల్లిదండ్రులు, టీచర్ ఇద్దరు కూడా సమాన రెస్పాన్సిబిలిటీతో ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఎలా ఉంది, టీచర్ రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయింది. మరి ఎందుకు అని అంటే అది పేరెంట్స్గా అది ఈ సమాజానికి తెలవట్లేదు. దీంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవ్వటము, కుల సంఘాలు ఇన్వాల్వ్ అవ్వటము, అనవసరమైనటువంటి బడిలో ఉన్నటువంటి లేనిపోయిన వాతావరణాన్ని క్రియేట్ చేయటము, మీడియా వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటము, అయిన దానికి కాందానికి పెద్దానికి దాని బుద్ధులను పెట్టి టీచర్ల మీద ప్రెజర్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల టీచర్ ఏమవుతున్నారంటే ముందు పిల్లల యొక్క ప్రతిభా ప్రదర్శన, ఒకళ్ళిద్దరు పిల్లలు ఎట్లా చదువుతున్నారు అనేది ఇప్పుడు మేము చూపిస్తూ ఉంటే ఎవరు వస్తారు ముందు? ఎవరైనా కాదు. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఎక్కువ టైం లేదు, ఒక్కొక్కరిని తీసుకుందాం, అందరూ వద్దులే. తెలుగు ఒకళ్ళు, ఇంగ్లీష్ ఒకళ్ళు, మ్యాథ్స్ ఒకళ్ళు చాలు. I have knowledge, but I can move like you. I have many wheels. I run on rails. I have an engine as my face. I have bogies as my types. I am very long. I make the sound coo coo, chuk chuk. I go to different places. వెరీ గుడ్, తప్పకుండా మంచి చదివింది. మీరందరూ ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా చదివిందో మీరందరూ అట్లా చదవాలి, ఓకేనా? నెక్స్ట్ తెలుగు. తెలుగులో ఎవరు? అదా ఇంగ్లీష్ టైం అయిపోయింది ఇప్పటికే, పాపం వాళ్ళు చాలా సేపు కూర్చున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నరసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది, ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. ఋషి కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేశాడని పురాణ కథల్లో ఉన్నది. యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై భక్త ఏమి కావాలనో కోరుకో అని అడిగాడు. దానికి యాదర్శి నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మ్యాథ్స్ ఎంపీ సెకండ్ క్లాస్. ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ మరియు మల్టిప్లికేషన్, డివిజన్స్ మొత్తం అన్ని తెలుగులో మ్యాథ్స్లో ఉన్నటువంటి చతుర్విధ ప్రక్రియలన్నీ చేస్తుంది. అదే లోకేష్ వీరా సిగ్గుపడతానే తెలుసు ఇతర రే రే కెమెరామెన్ టేబుల్ చెప్పలే 2 టేబుల్ కాదు, వేరే చెప్పు. 12 టేబుల్ చెప్పా. 12 to 24.
4 48. 12 5 60. 12 6 72. 12 8 84. 12 8 96. 12 9 108. 12 10 120. వెరీ గుడ్. ఇట్లా నేను ఇంటి దగ్గర పిల్లలకు చదివేయండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, లౌడ్ రీడింగ్ అంటారు. ఇందా నేను చెప్పేది అది చదివించండి. వాళ్ళకి చదవటం అలవాటు అయింది. దానివల్ల ఏంటంటే భయం పోద్ది. ఎప్పుడు ఎవరితో చదివించినా భయం పోద్ది. నూరమ్మ ప్రశాంత్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్. మీరు అందరూ అట్లా చదవాలి. ఇప్పుడు ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నారా? అందరూ మంచిగా చదివారు. వీళ్ళు లిమిటెడ్గా నువ్వు చదువు కాదు, అందరూ చదవాల్సిందే. ఇంటి దగ్గర మీ పేరెంట్స్ చెప్పేవాడి దగ్గర లెర్నింగ్ కార్నర్, ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోయినా మీరు చెప్పండి. తెలుసుగా మీకు ఒక కార్నర్ చూసుకోండి. ప్రతిరోజు అదే ప్లేస్లో కూర్చొని చదువుకోండి. ఒక ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ప్రతి క్లాస్కి. ఇప్పుడు అయిపోయిందా? ఎవరు చెప్పండి. రండి. వాళ్ళు కొంచెం అనీజీగా ఉన్నట్టున్నారు. ఒక 10 నిమిషాల్లో ముగిద్దాం. 10 నిమిషాలు దానిగా ఇప్పటికే బాబు చాలా సేపు అయింది. మనం అర్ధగంట పావు గంట చెప్పి పనులు ఉంటాయి కదా, పొలాలకు వెళ్తారు. ఇప్పుడు పిల్లలు పై క్లాస్ కొట్టండి. మొత్తం 5 కాలం చేసింది. ఉక్కుని పట్టి ఊపిరి పోసి నోరేలా నిండు దీవేనా అమ్మ పాడే చోళ పాట అమృతాని కన్న తీయనంట పేదోరిట్లో పుట్టిన పెరుగనము నేనురా వాళ్ళ రెక్కల కష్టపుష్ట సుక్కల ధరను నేనురా వాళ్ళ రెక్కల కష్టపుష్ట సుక్కల ధరను నేనురా ఓ పిల్లలకి బేస్ లైన్ ఎగ్జామ్ అయిపోయింది మొన్ననే. బేస్ లైన్ అంటే వాడికి ఏమొచ్చు ఇప్పుడు దాకా అనే టెస్ట్ పెడతాం. టెస్ట్ పెట్టి వాడు 3వ తరగతి 4వ తరగతి పిల్లవాడైనా ఓకే థ్యాంక్ యూ అండి. వాడికి ఎక్కడి నుంచి వచ్చో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు అది బేస్ లైన్ ఎగ్జామ్లో వాడి యొక్క పిల్లవాడి యొక్క స్థాయి తెలుసుకొని వాడికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చి నేర్చుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాడికి కూడికలు రాకుండా 5వ తరగతి ప్రాబ్లం చెప్తే రావు. ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ పెద్ద పాఠం చెప్పి దీన్ని చదువుకోరా 5 సార్లు రాయి 10 సార్లు రాయి అంటే వేస్ట్. వాడు కాదు ఏబిసిడీలు రాదు. ఏబిసిడీలు రానివాడికి ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేస్తాం. వాడు ఏ క్లాస్ అయినా. తెలుగు పదాలు రానివాడికి చిన్న చిన్న పదాల నుంచి స్టార్ట్ చేస్తాం. అట్లా పిల్లల్ని గ్రూపులు చేసి మంచిగా వచ్చిన వాళ్ళు ఏ గ్రూపు, కొద్దిగా మీడియం ఉన్న వాళ్ళు బి గ్రూపు, అసలు రాకుండా వెనకబడిన వాళ్ళు సి గ్రూపు. అట్లా 3 గ్రూపులు చేసి ఆ గ్రూపుల ప్రకారం పిల్లవాడికి హోంవర్క్ చేయడం కానీ నేర్పడం కానీ, ఇంటి దగ్గర మాత్రం పిల్లలు అబ్జర్వ్ చేయండి. ఈ లీడింగ్ కార్నర్ ఒకటి ఏర్పాటు చేయండి. నా పేరు భవాని, మా అమ్మాయి పేరు శైలి. క్లాస్ కూడా చెప్పు. క్లాస్ 5th క్లాస్. ఓకే. అబ్బాయి
పాప పేరు గోపికృష్ణ, 7th క్లాస్. నా పేరు ప్రమీల, మా బాబు పేరు వినయ్, తను 3rd క్లాసు. మా పాప శ్రీవిద్య, తను 1st క్లాస్. నా పేరు జాన్వి, మా బాబు పేరు 2nd క్లాస్. నా పేరు సంధ్య, నేను వాణి లోకేష్ వాళ్ళ అబ్బాయి. వాణి 4th క్లాస్, లోకేష్ 4th క్లాస్. నా పేరు రేపాదల పూర్ణచంద్రరావు, మా బాబు పేరు వెంకటేశ్వరుడు, 3rd క్లాస్ చదువుతున్నాను. నా పేరు భాష, మా బాబు పేరు 4th క్లాస్ చదువుతుంది. అమ్మాయి పేరు ఐషు, 1st క్లాస్ చదువుతుంది. సార్ వెళ్ళొచ్చున్నాము. ఆగు. నా పేరు రామకృష్ణ, మా అమ్మాయిలు దీక్షిత, తనుశ్రీ, ఉపేక్ష. దీక్షిత 4th క్లాస్, తనుశ్రీ 2nd క్లాస్, ఉపేక్ష 1st క్లాస్. కూర్చోవాలి మీరు. నా పేరు శ్రీలక్ష్మి, మా పాప పేరు ఉపేక్ష, 1st క్లాస్. నా పేరు చాందిని, మా అబ్బాయి పేరు జఫర్, 4th క్లాస్. మా అమ్మాయి 2nd క్లాస్, కైరా. నా పేరు చాందిని, మా పాప పేరు ఉస్మా, 3rd క్లాస్ చదువుతుంది. ఉస్మా పాష, 2nd క్లాస్. దగ్గర పెట్టి పేరెంట్స్ ఎవరైనా ఒకళ్ళు మాట్లాడవచ్చు, ఒకళ్ళిద్దరు మాట్లాడాలి. పేరు జినుగ నాగరాజు, మా పిల్లలిద్దరూ ఈ స్కూల్లో చదువుతున్నారు. మా బాబు 5వ తరగతి చదువుతున్నాడు, మా పాప 2వ తరగతి. నేను పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుతూ పాటు చదువుకోవాలని ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. గత 4-5 సంవత్సరాల నుండి కూడా సార్లు మంచిగా చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా మంచిగా చెప్పాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలను కూడా సాధ్యమైనంత వరకు ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదివితే ఇంకా భవిష్యత్ తరాలకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మన పిల్లలు కూడా ఎదుగుతారు. లేకపోతే మనం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ని వాడుకోకుండా పంపేయకుండా ఉంటే ఇలాంటి స్కూళ్ళు కర్మానికి అయిపోయి మన పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు ఉండవు. గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఉండకుండా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిని అరికట్టడానికి మన పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే స్కూల్ నుండి ఇక్కడ 4 ఉద్యోగాలు వస్తే 4 టీచర్లు వస్తారు. అదే మన పిల్లలు పంపేకపోతే స్కూల్లో ఉండవు, టీచర్ ఉద్యోగాలు అంటే ఉండదు. మన పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు ఉండవు. ఆల్రెడీ చేసే వరకు ఏం బాధ ఉండదు. భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు కావున సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ప్రయత్నిస్తారని నేను తెలియజేస్తున్నాను. ముందుకు రాట్లా మాట్లాడటానికి నాయకురాలు కాదులే కానీ కొద్దిగా అవగాహన ఉండదు దీని మీద. ఇప్పుడు పిల్లల ప్రతిభా ప్రదర్శన అయిపోయింది, మొత్తం ఎండికి వచ్చింది. మీరు మాట్లాడితే క్లోజ్ చేద్దాం. పాపం ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా నమస్కారాలు. మరి తల్లిదండ్రులు, టీచర్లు కలిసి మన యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఈ సంవత్సరం అంతా ఏం జరగబోతుంది, ఇప్పటి వరకు ఏం జరిగిందనే విషయాల్ని మనకు తెలియపరచడానికి మనకి నిన్నటి నుంచే ఫోన్లు చేశారు. నేను ఎప్పుడు ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే సరే. ఏదేమైనప్పటికీ కూడా మన పిల్లల విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులుగా ఎంత మట్టికి కూడా స్కూల్లో టీచర్సే కేర్ తీసుకోవాలి అనే ఆలోచనతో మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. మన పిల్లల్ని మనం కొట్టి చెప్పడం వేరు, అలాగే స్కూల్లో టీచర్స్ మన పిల్లల్ని కొట్టి చెప్పడం వేరు. టీచర్ కొడితే కనుక వాడు పొద్దుగు కలకాలం మర్చిపోయి ఇంటికి వస్తాడు. వాడు గుర్తు పెట్టుకునేది దేనికంటే రేపు హోంవర్క్ చేయకపోతే పడతారు అనే దానికే గుర్తు పెట్టుకుంటాడు తప్ప మళ్ళీ వాడికి రోజువారికి మామూలుగానే ఉంటుంది. టీచర్ కొడితే మనం కొడితే ఎట్లా ఉంటుందంటే, తల్లిదండ్రులుగా మనం కొడితే ఎట్లా ఉంటుందంటే వాడికి జీవితాంతం గుర్తుంటుంది.
మనం ఎక్కడ కనపడ్డా మా నాన్న కొడతాడు చదవాలి, లేకపోతే మా అమ్మ కొట్టిద్ది చదవాలి అనే ఆలోచనతో మన పిల్లలు ఉంటారు. కాబట్టి ఇక వారి చదువుల విషయంలో మనం ప్రతిరోజు వారు వెళ్ళటానికి మనం శ్రద్ధ చూపించాలి. పిల్లలు ఎప్పుడు కూడా ఊరికి వెళ్దామా లేకపోతే ఈరోజు ఏం సాగు చెప్పి తప్పించుకుందామని చూస్తుంటారు. మనం అటువంటి అవకాశాలు మన పిల్లలకి ఇవ్వద్దు. ఇక్కడ స్కూల్లో సాధ్యమైనంత వరకు మనకి మంచి ఎన్విరాన్మెంట్ అంటే మంచి వాతావరణాన్ని కల్పించి మన పిల్లలకి మంచి చదువు చెప్తారు అనే నమ్మకంతోనే మనం ఇక్కడ పంపిస్తున్నాం. ఒకవేళ అలా జరగని పక్షంలో మనం పంపించం. కాబట్టి ఇక్కడ టీచర్స్ కూడా మా పిల్లల యొక్క భవిష్యత్తుని మనసులో పెట్టుకొని చదువు చెప్పాలని. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలో మీరు కొద్దిగా ఏదో మిడిమిడిగా చెప్పారనుకోండి, ప్రభావం వచ్చే సంవత్సరం పడుతుంది. అలాగే వచ్చే సంవత్సరాన్ని నేర్చుకోలేరు, అలాగే ఈ సంవత్సరాన్ని కూడా నేర్చుకోలేరు. కాబట్టి మా పిల్లల్ని మీరు చూసినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో పైకి రావాలంటే మేము ఎంత చెప్పాలనే ఆలోచన ఒక టీచర్స్గా మీకు ఉండాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయానికి వచ్చేస్తే ఇక్కడ క్లాస్ రూమ్స్ ఈ వాతావరణం దృష్ట్యా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయడానికి కృషి చేయండి. ఎందుకంటే ఈ మధ్య మనకు కొత్త మాస్టర్ వచ్చారు, వారు ఎప్పుడు కూడా ఏదో ఒక శుభ్రం చేస్తూనే ఉన్నారు. మేము రోజు కూర్చొని ఎక్కడికి వస్తూ ఉంటాము. ఇదివరకు టీచర్స్ ఏంటంటే ఎవరి చేతను చేయించేవాళ్ళు. బట్ సుధాకర్ సార్ గురించి చెప్పాల్సిన పని లేదు, 24 గంటలు మనకి కనబడుతూనే ఉంటారు ఏం చేస్తారు అనేది. కానీ కొత్త సార్ కూడా వచ్చి ఈ మధ్య ఇక్కడ పోయే నీళ్ళు డ్రైనేజీ సార్ చేసింది, ఎవరో కాదు. ఒక గవర్నమెంట్ టీచర్ ఎలా ఆలోచిస్తారంటే ఎవరినో పని వాళ్ళు పెట్టి చేపిస్తారు సహజంగా. సార్ ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చిన రోజు నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మార్నింగ్ ఇక్కడికి వచ్చి మా పిల్లల్ని దింపడానికి వస్తూ ఉంటాను. సార్ చక్కగా అన్నీ శుభ్రంగా చేస్తున్నారు. కానీ ఈ వాతావరణం ఏదైనా అనారోగ్యం కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మంచి వాతావరణాన్ని కల్పించండి పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు బాగా చదవగలుగుతారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మధ్యాహ్నం భోజనం తినగలుగుతారు. కాబట్టి ఇది కూడా ఒకవేళ బాగలేదు పనిచేసేవాటి పిల్లల విషయంలో కూడా మంచి భోజనం, ఎందుకంటే అవి డబ్బులు పెడితేనే వచ్చినాయి కాబట్టి వాళ్ళకి శుభ్రంగా అన్ని చూడండి, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పండి. 1వ తరగతి వాడికి 2వ తరగతిలోకి వెళ్ళి ఏం రావాలో అవి నేర్పండి, 3వ తరగతిలోకి వెళ్ళే వాడికి ఏం రావాలో అవి నేర్పండి. ఇంగ్లీష్ మ్యాథ్స్ చాలా ముఖ్యం. ఇక్కడ ప్రపంచంలో వాళ్ళు పైకి రావాలంటే ఇంగ్లీషు మ్యాథ్స్ చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి మీరు హెడ్ మాస్టర్ గారికి అలాగే పేరెంట్స్ తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే అండి, ఈ మీటింగ్కి వచ్చినటువంటి పేరెంట్స్ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి? మేము మీరు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మరి ఇప్పటివరకు ఓపికగా ఉన్నటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిలో కృష్ణ ఒకసారి మీరు ఏం చేయాలంటే లాస్ట్కి వెళ్ళే ముందు మాకు ఇక్కడ టీఎల్ఎం ఉంది, ఒకసారి నేను చూడాలి. అదేవిధంగా వంటగదిని ఒకసారి చూడాలి. అక్కడ బడి తోట ఉంది, బడి తోట అంటే కూరగాయల మొక్కలు వేసాం వెనక, అదొకసారి మీరు వచ్చి ఏం చేయక్కర్లేదు ఇక్కడ చూస్తాం, మేము ఒక ఫోటో తీసుకుంటాం. తర్వాత ఇక్కడ గ్రంథాలయం ఉంది, ఆ గ్రంథాలయంలో కూడా ఒకసారి లోపలికి వెళ్ళి అట్లా చూడటం, తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఈ లాస్ట్ ఫస్ట్ ఈ రూమ్లో టీఎల్ఎం ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ 2 చూసి అక్కడ గ్రంథాలయం ఉంది, అటు నుంచి వెళ్ళిపోవాలి. ఇవి టీఎల్ఎం అండి. టీఎల్ఎం అంటే పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు మేము వాడేటటువంటి ఈ కూడికలు చెప్పేటప్పుడు కానీ ఇవి వాళ్ళకు మనకు మార్కెట్లో కనపడవు. ఇప్పుడు ఇవి పేపర్తో తయారు చేయడం అనేది, పేపర్తో నేనే తయారు చేసేవి. ఇవన్నీ అన్నీ పేపరే. ఇదంతా పేపర్ తోటి వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఇది దేనికి వాడతారు బయట కనపడదు. ఇప్పుడు ప్రజెంట్ ఇదివరకు తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు దీన్ని పేపర్తో మన ఎమ్మెల్యే గారు కూడా చూసి ఏంటి పాలు డబ్బాలు పెట్టారు ఏంది అన్నారు కల్లూరులో వీటిని పెట్టినప్పుడు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఇది పేపరా అని ఆశ్చర్యపోయింది ఆయన. ఇది పేపరే అన్నమాట, మామూలు డ్రాయింగ్ పేపర్తో తయారు చేసి దీనికి పెయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ పిల్లలకి నేర్పడానికి, ఇది వరల్డ్ కప్ క్రియేటివిటీ కోసం, తర్వాత ఇవి చిన్నపిల్లలకి గుణింతాలు నేర్పడానికి, కాగుడింత అక్షరాలు మారుతుంటాయి, కాగుడింత అన్ని గుణింతాలు వస్తాయి దీంట్లో. ఇవన్నీ తయారు చేసి ఈ చిన్నపిల్లలకి అవి నెంబర్స్ నేర్పడానికి, స్థాన విలువలు నేర్పడానికి ఇవన్నీ మనకు పిల్లల కోసం తయారు చేయడం జరిగింది.
ఇవన్నీ టీఎల్ఎం మనకు. ఇవి దీంట్లో కూడా చాలా ఉంటాయి. దీంట్లో లోపల ఇవన్నీ పదాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క వీటిలో ఒక్కొక్క పదాలు అన్ని పిల్లలు నేర్చుకుంటారు. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఇది లైబ్రరీ అండి, పిల్లలు చదువుకోవడానికి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత గేమ్స్ ఆడుకోవడానికి కూడా పిల్లలకి ఇక్కడ గేమ్స్ మెటీరియల్ ఉంటాయి. అన్నీ వాలీబాల్, తాళ్ళు, చెస్ బోర్డ్స్, తర్వాత క్యారమ్ బోర్డులు. ఈ క్యారమ్ బోర్డులో ఒక 4 క్యారమ్ బోర్డులు ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని బుక్స్ ఉంటాయి. ప్రతిరోజు లైబ్రరీ పీరియడ్ ఉంటుంది, వచ్చి దీంట్లో కదలమంటున్నది చదువు నేర్చిన నేల, నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నీవన్న ఊరిలోనా. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యం మరువద్దు ఈ నేలనా. శుభ్రం చేసి తోటకూర, ఇది ఏంటది పచ్చల కూర, కాకరకాయ, బెండకాయ, వంకాయ మొత్తం వేయటం జరిగింది. ఓకే. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే, బాధను మరిపిస్తే. అత్యధిక సంఖ్యలో పేరెంట్స్ అందరూ హాజరయ్యారు, వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ పీటీఎం మీటింగ్లో చెప్పినటువంటి విషయాలన్నింటినీ మీరు మననం చేసుకొని, ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా పాటించి, ముఖ్యంగా ఈ తల్లిదండ్రుల భాగస్వామ్యం అనేటటువంటి ఈ థీమ్ని అర్థం చేసుకొని లెర్నింగ్ కార్నర్ ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోస్ పెట్టి, అదేవిధంగా పాఠశాలకి అభివృద్ధి కోసం మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరొకసారి అత్యధిక సంఖ్యలో హాజరైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే పీటీఎం మీటింగ్లు కూడా ఇదే విధంగా హాజరు కావాలని కోరుకుంటూ ఈ పీటీఎం సమావేశాన్ని ముగిస్తున్నాం.